జై బాబా అండి. ఇప్పుడు అల్లూరి శ్రీనివాస్ గారు నమో మేరో పాడాలని కోరుతున్నామండి. ఈ రోజు బాబా ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. జై బాబా. అల్లూరి శ్రీనివాస్. जय बाबा सर अपर सर जय बाबा अंडी अवतार मेहर बाबा की जय नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा జోహారులివే శ్రీ మెహేరు బాబా మహిని జన్మించిన మానవ రూప జోహారులివే శ్రీ మెహేరు బాబా మహిని జన్మించిన మానవ రూప ఇహ పరానంద దీవనమీవా ఇహ పరానంద దీవనమీవా భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ అజ్ఞానాంధత అంతం చేసి దివ్య విజ్ఞాన దృష్టి నసాగి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నసాంగి అరిషడ్వర్గము అంతరింపగా అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షము అనుగ్రహింపుము అవ్యయ మోక్షము అనుగ్రహింపుము ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా థ్యాంక్ యూ సార్ అప్పారావు గారు. జై బాబా అండి సార్, అందరికీ జై బాబా అండి. జై బాబా. బాబాకి స్వాగతం పలికారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనకి సంకేతంలో వాళ్ళ లిస్టు ప్రకారం హర్షిత మేడం గారు రాలేదు. మణిదీపిక గారు ఒక సంకేతం చేయాలండి. జై బాబా మణిదీపిక గారు. सर जय बाबा अवतार मेहर बाबा के जय प्रियमारा पिलिचामु प्रियतम बाबा परमात्मा परंदाम मेहरु बाबा प्रियमारा पिलिचामु प्रियतम बाबा परमात्मा परंदाम मेहरु बाबा ओ प्रेम सागरा मम्मेलरादुरा ओ प्रेम सागरा मम्मेलरादुरा प्रभुवा अवतार मेहरु बाबा प्रियमारा पिलिचामु प्रियतम बाबा परमात्मा परंदाम मेहरु बाबा క్షణమైన నిన్ను విడలేము బాబా కనులార నిన్ను చూడాలి బాబా క్షణమైన నిన్ను విడలేము బాబా కనులార నిన్ను చూడాలి బాబా కరుణాంతరంగా మము కరుణించుము బాబా కరుణాంతరంగా మము కరుణించుము బాబా కలలు కంటున్నా కనిపించది నిరూపం కలలు కంటున్నా కనిపించది నిరూపం ప్రభువా అవతార్ मेहरु बाबा प्रियमारा पिलिचामु प्रियतम बाबा परमात्मा परंदाम मेहरु बाबा చిరునవ్వులొలికే చిదానంద రూప
ఆనందమొసగే పరమానంద రూప చిరునవ్వులొలికే చిదానంద రూప ఆనందమొసగే పరమానంద రూప ఒకసారి నీ ప్రేమ చవి చూపుము బాబా ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా నలుని ఉన్నా నా మనసు తెలుపదే నలుని ఉన్నా నా మనసు తెలుపదే ప్రభువా అవతార్ మేహరు బాబా ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరంధామ मेहरु बाबा అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా సార్ అప్పారావు గారు జై బాబా జై బాబు చక్కటి సంఖ్య చేశారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు రంగప్రసాద్ గారు అన్నగారు మీరు సంకేత చేయాలి, తర్వాత వద్ద గారు సంగీతం రెడీగా ఉండమనండి. గాయత్రి గారు తర్వాత చేస్తారు. రైట్ సార్. జై బాబా. గాయత్రి గారు మీరు చేయండి అమ్మ, ఫస్ట్ సార్ తర్వాత చేస్తారు. రంగప్రసాద్ గారు జై బాబా అన్నగారు మీరు చేయండి అమ్మ గాయత్రి గారు. జై బాబా అండి. మీరు చేయండి అమ్మ గాయత్రి గారు. అలాగే అలాగే ఒకసారి ఒక్క నిమిషం నేను ఓపెన్ చేస్తాను. బాబాకి నెక్స్ట్ రంగప్రసాద్ గారు అన్నగారు మీరు రెడీగా ఉండాలి గాయత్రి గారి తర్వాత. జై బాబా. అలాగే అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా సార్. నాన్నగారు మీరు పాడతారా? లేదు, నువ్వు పాడి. గాయత్రి గారి తర్వాత రంగప్రసాద్ గారు, తర్వాత వద్ద గారు కూడా రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలతు హాయిగా మెహరవతారి దేహాధారి నిన్నే శరణని వేడితి కోరి ఎల్లవేళలందు నీదు నామమే యోగము చేయా యోగిని కాను సాధన చేయా సాధువు కాను సంసారాబ్దిలో సతమతమయ్యే సంసారాబ్దిలో సతమతమయ్యే సామాన్యునిగా సన్నుతి చేతు దయగలవేలో దీన దయాళు శోధన చేయా సమయము కాదు ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలతు హాయిగా మెహరవతారి దేహాధారి నిన్నే శరణని వేడితి కోరి ఎల్లవేళలందు నీదు నామమే శిక్షణతో నా లక్ష్యము నీపై వెచ్చించుటయే నిశ్చయమైన బాధ్యతలెన్నో బాధింతునురా బాధ్యతలెన్నో బాధింతునురా సాధ్యమటో నీ సన్నిధి చేరా దయగలవేలో దీన దయాళో దయగనవేలో దీన దయాళు శోధన చేయా సమయము కాదు ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలతు హాయిగా మెహరవతారి దేహాధారి నిన్నే శరణని వేడితి కోరి ఎల్లవేళలందు నీదు నామమే మక్కువతో నా
దిక్కని నిన్నే మ్రొక్కిన నాకా చిక్కులు బాబా మక్కువతో నా దిక్కని నిన్నే మ్రొక్కిన నాకా చిక్కులు బాబా చింతలు బాపి శాంతిని చూపి చింతలు బాపి శాంతిని చూపి పాలింపగదో ప్రేమ పయోనిధి దయగనవేలో దీన దయాళో దయగనవేలో దీన దయాళు శోధన చేయా సమయము కాదు ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలతు హాయిగా మెహరవతారి దేహాధారి నిన్నే శరణని వేడితి కోరి ఎల్లవేళలందు నీదు నామమే అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా అపరాగ జై బాబా జై థ్యాంక్స్ బాబా మణిదీప్ అమ్మ, చాలా చక్కగా సంగీతం చేశారు మీరు. ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు అన్నగారు మీరు పాడండి, తర్వాత వద్ద గారు రెడీగా ఉండమానండి. జై బాబా. जय बाबा सर, थैंक यू वेरी मच। जय बाबा। अवतार मेहर बाबा की जय। మెహరు బాబా ఇతడు ఆది దేవుడు ఆది దేవుడు రామకృష్ణ జీససాది అవతార స్వరూపుడు మెహరు బాబా ఇతడు ఆది దేవుడు ఆది దేవుడు గతమున చేసిన బోధలు మానవాళి మరచి నుదిరుంచిన సమయాన కొల్పనించి గతమున చేసిన బోధలు మానవాళి మరచి నిదురించిన సమయాన కొల్పనించి మత జాతి భేదములను తొలగింపగనంచి మత జాతి భేదములను తొలగింపగనంచి ఉడమిని పూనా నగరిలో పుట్టినట్టి ప్రభు మెహరు బాబా ఇతడు ఆది దేవుడు ఆది దేవుడు రామకృష్ణ జీససాది అవతార స్వరూపుడు మెహరు బాబా ఇతడు ఆది దేవుడు ఆది దేవుడు ఇలలో మాయను దాటగ సాయపడు దైవము కలిలో మానవుల పాలి కల్పవృక్షము ఇలలో మాయను దాటగ సాయపడు దైవము కలిలో మానవుల పాలి కల్పవృక్షము దరి చేరిన వారికిచ్చు నితడు దైవ దర్శనము దరి చేరిన వారికిచ్చు నితడు దైవ దర్శనము నిరతము కొలచిన వారు పొందునాత్మ విజయము మెహరు బాబా ఇతడు ఆది దేవుడు ఆది దేవుడు రామకృష్ణ జీససాది అవతార స్వరూపుడు మెహరు బాబా ఇతడు ఆది దేవుడు ఆది దేవుడు సర్వభూత సాక్షి ఇతడు సర్వేశ్వరుడితడు సర్వోత్తముడనంచు చాటి చెప్పెనీతడు సర్వభూత సాక్షి ఇతడు సర్వేశ్వరుడితడు సర్వోత్తముడనంచు చాటి చెప్పెనీతడు సర్వమతములు తనవని తెలిపిన పరమేశుడు సర్వమతములు తనవని తెలిపిన పరమేశుడు సర్వమతని కర్పించి ప్రేమ పొందరండు మెహరు బాబా ఇతడు ఆది దేవుడు ఆది దేవుడు రామకృష్ణ జీససాది అవతార స్వరూపుడు మెహరు బాబా ఇతడు ఆది దేవుడు ఆది దేవుడు అవతార్ మెహర్ బాబా కి జై బాబా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్। జై బాబా అండి. ఇప్పుడు మేడం గారు పాడాలి, తర్వాత రజనీ గారు రెడీగా ఉండాలి. మేడం గారు. అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా
షహరుయారు షిరీను భానుల నోము పంటగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను షహరుయారు షిరైను భానుల నోము పంటగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను విశ్వభారము మోయనొల్లక విశ్వ విభుని చేరి సద్గురు పంచకం విన్నవింప ప్రసన్నుడై ఇలా అవతరించే చిరీను భాను తనూజుడై యుగ యుగంబున అవసరంబున జగతిపై జనించునాతడు మనుజుడై యుగ యుగంబున అవసరంబున జగతిపై జనించునాతడు మనుజుడై ప్రగతిలో ప్రతి హృదయమందున ప్రేమ బీజము నాటి చెని ప్రసన్నుడై షహరుయారు షిరీను భానుల నోము పంటగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను అహంకారము నడచునాతడు ఇహ పరార్థములిచ్చునాతడు ఎవరికి అహంకారము నడచునాతడు ఇహ పరార్థములిచ్చునాతడు ఎవరికి సర్వము తాననుచు నమ్మి సర్వము తాననుచు నమ్మి ఆశ్రయించిన వారికి తన శరణు కోరిన వారికి సర్వము తాననుచు నమ్మి ఆశ్రయించిన వారికి తన శరణు కోరిన వారికి షహరుయారు షిరీను భానుల నోము పంటగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను జై బాబా అండి. జై బాబా, అందరికీ జై బాబా. జై బాబా అమ్మ, చక్కటి సంగీతం చేశారు, ధన్యవాదాలు. ఇప్పుడు రజనీ గారు సంగీతం చేస్తారు, తర్వాత శర్మ గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి, అందరికీ జై బాబా. ఆది దేవుడే నేడే అవతరించినాడే మరల మెహరు ప్రభువై వెలసెనేడే ఆ మరల మెహరు ప్రభువై వెలసెనేడే నవనీతం పోలిన ప్రభువు నవజీవన మొసగిన ప్రభువు నవనీతం పోలిన ప్రభువు నవజీవన మొసగిన ప్రభువు అవసరమై వెలసిన ప్రభువు అవతారం దాల్చిన ప్రభువు అవసరమై వెలసిన ప్రభువు అవతారం దాల్చిన ప్రభువు ఆత్మ సాక్షిగా నిలచి మము మేల్కొల్పుటకే తెంచిన ప్రభువు ఆది దేవుడే నేడే అవతరించిన మరల మెహరు ప్రభువై వెలసినే ఆ మరల మెహరు ప్రభువై వెలసినే నిజ మార్గం చూపిన ప్రభువు రుజువర్తన నేర్పిన ప్రభువు నిజ మార్గం చూపిన ప్రభువు రుజువర్తన నేర్పిన ప్రభువు బ్రతుకు బాట చూపిన ప్రభువు బెతలెల్లా బాపిన ప్రభువు బ్రతుకు బాట చూపిన ప్రభువు బెత
బాధలెల్లా బాపిన ప్రభువు కరుణతోడ పాపులనెల్ల దరి చేర్చుటకే తెంచిన ప్రభువు ఆది దేవుడే నేడే అవతరించినాడే మరల మెహరు ప్రభువై వెలసినేడే ఆ మరల మెహరు ప్రభువై వెలసినేడే అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అప్పారావు గారు ఎవరో అన్మ్యూట్ లో ఉన్నారు, చూసుకోండి. జై మన బాబా. రంగప్రసాద్ గారు అన్నగారు, ప్రసాద్ గారు మ్యూట్ చేసుకోండి. జయబాబు గారు, రంగప్రసాద్ గారు మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు శర్మ గారు సంకేతం చేయాలి, తర్వాత పార్వతి పట్నాయక్ గారు రెడీగా ఉండాలి, పుష్ప కూడా రెడీగా ఉండాలి. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రసాదరావు గారు మ్యూట్ చేసుకోండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. ఈ పద సేవయే భాగ్యమయా పరమాత్మా శ్రీ మెహరు బాబా. నీ పద సేవయే భాగ్యమయా పూనా నగరిలో వెలసిన పాదము పుడమిని నలు దశల చెలగిన పాదము పూనా నగరిలో వెలసిన పాదము పుడమిని నలు దశల చెలగిన పాదము పుణ్య నదులను సాకిన పాదము పుణ్య నదులను సాకిన పాదము పునరుద్ధావము సల్పిన పాదము నీ పద సేవయే భాగ్యమయా మెహరాబాదున వెలసిన పాదము దైవ సన్నిధిని చూపిన పాదము మెహరాబాదున వెలసిన పాదము దైవ సన్నిధిని చూపిన పాదము ప్రేమ సిరులను పంచిన పాదము దివ్య ప్రసాదము పొసగిన పాదము నీ పద సేవయే భాగ్యమయా బ్రహ్మాదులు తొలి కొలచిన పాదము బ్రహ్మానుభవమును పొసగిడి పాదము బ్రహ్మాదులు తొలి కొలచిన పాదము బ్రహ్మానుభవమును వసగిడి పాదము సురముని గణములు కడిగెడు పాదము సర్వమంగళము నీ పదయుగళము నీ పద సేవయే భాగ్యమయా పరమాత్మా శ్రీ మెహరు బాబా నీ పద సేవయే భాగ్యమయా అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా పరారు. థ్యాంక్ యూ అందరికి. జై బాబా, జై బాబా. హర్షిత గారు మీరు సంకేత్ చేయండి, మీరు లేట్ గా జాయిన్ అయినారు. హర్షిత గారు తర్వాత పార్వతి పట్నాయక్ రెడీగా ఉండాలి. జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। उस्ताद धन्यवाद, 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 उस्ताद धन्यवाद। ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर। ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर।
अहुर्मास धन्यवाद, अहुर्मास धन्यवाद, अहुर्मास धन्यवाद, अहुर्मास धन्यवाद। ज़ारतोस धन्यवाद, ज़ारतोस धन्यवाद, ज़ारतोस धन्यवाद, ज़ारतोस धन्यवाद। ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर। ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर। रामा धन्यवाद, रामा धन्यवाद, रामा धन्यवाद, रामा धन्यवाद। कृष्णा धन्यवाद, कृष्णा धन्यवाद, कृष्णा धन्यवाद, कृष्णा धन्यवाद। ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर। ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर। बुद्धा धन्यवाद, बुद्धा धन्यवाद, बुद्धा धन्यवाद, बुद्धा धन्यवाद। जीसस धन्यवाद, जीसस धन्यवाद, जीसस धन्यवाद, जीसस धन्यवाद। ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर। ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर। मोहम्मद धन्यवाद, मोहम्मद धन्यवाद, मोहम्मद धन्यवाद, मोहम्मद धन्यवाद। अल्लाह धन्यवाद, अल्लाह धन्यवाद, अल्लाह धन्यवाद, अल्लाह धन्यवाद। ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर। ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर। बाबा धन्यवाद, बाबा धन्यवाद, बाबा धन्यवाद, बाबा धन्यवाद। बाबा धन्यवाद, बाबा धन्यवाद, बाबा धन्यवाद, बाबा धन्यवाद। ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर। ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर। अवतार मेहर बाबा की जय। जय बाबा అండి థ్యాంక్ యూ జయో అండి, నిజంగా ధన్యవాదాలు మెహర్కి, మీకు కూడా ధన్యవాదాలు. చక్కగా పాడారు పాట, ధన్యవాదాలు. ఇప్పుడు జై మనకి బాబా మరి లిస్ట్ లో ఉన్న వాళ్ళలో నాగమణి గారు వచ్చారు. జీ నాగమణి గారు సంకేతం చేయండి. जय बाबा अंडी, जय తర్వాత बाबा। పార్వతి अवतार పట్నాయక్ గారు చేయండి. जय बाबा। अवतार मेहर बाबा की जय। पर बाबा मेहर करुणा सागर प्रेमे नीवनी प्रेमे कोरिति परात्पर बाबा मेहर करुणा सागर प्रेमे नीवनी प्रेमे कोरिति परात्पर बाबा मेहर करुणा सागर నీ నిజవాసము ప్రేమ హృదయమని ప్రేమను పంచితివయ్యా ప్రేమ హృదయమున నిన్ను సేవించే భాగ్యము నాకీవయ్యా నీ నిజవాసము ప్రేమ హృదయమని ప్రేమను పంచితిమయ్యా ప్రేమ హృదయమున నిన్ను సేవించే భాగ్యము నాకీవయ్యా కరుణా సాగర ప్రేమే నీవని
ప్రేమే పూరితి పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర ధన్యత చెందెను నాయి జన్మ మాన్యుడవగు నిను కొలచి అన్యము నామది రాణికయ్య మాయకు నను లోబరచిగా ధన్యత చెందెను నాయి జన్మ మాన్యుడవగు నిను కొలచి అన్యము నామది రాణికయ్య మాయకు నన్ను లోబరచి పరాత్పర మెహర్ కరుణా సాగర్ ప్రేమే నీవని ప్రేమే కోరితి పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర్ నవ్యముని ప్రియ సుందర రూపం స్మరింతును శ్రీ మెహరు సర్వముని వై సంరక్షింపు సాకార ప్రియ మెహరు నవ్యముని ప్రియ సుందర రూపం స్మరింతును శ్రీ మెహరు సర్వముని వై సంరక్షింపు సాకార ప్రియ మెహరు పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర్ ప్రేమే నీవని ప్రేమే కోరితి పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర్ అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. అప్పారావు గారు థ్యాంక్ యూ. జై బాబా అండి, జై బాబా. ఇప్పుడు పార్వతి పట్నాయక్ గారు సంకేతం చేయాలి, రామచంద్ర గారు రెడీగా ఉన్నారు సంకేతం. जय बाबा जी। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ప్రేమ కోరుతున్నా అదే నాకు మిన్నా వెతల నడుమనున్నా మనసు వికలమైనా మరచిపోను నిన్ను మరువలేను నిన్ను మారనీక నన్ను ఏ మరచి ఉన్నా ప్రేమ కోరుతున్నా అదే నాకు మిన్నా నీవు లేని నేను నీవు కాని నేను నీవు లేనిదే నేను లేనే లేను నీవు లేనిదే నేను లేనే లేను ఆశలు లేని నాకు బంధనాలు లేవు మసలు కొనుటకే మమతలే పరచినావు మసలు కొనుటకే మమతలే పరచినావు మమతలన్నీ సున్నా అదే నీవు అన్నా తెలుసుకొనని నన్ను ఆదుకొనగరమ్ము మరచిపోను నిన్ను మరువలేను నిన్ను మారనీకు నన్ను ఏ మరచి ఉన్నా ప్రేమ కోరుతున్నా అదే నాకు మిన్నా ప్రేమ కోరువారి పృథివిలో నలేరు ప్రేమ కోరుటే బాధనాసించుటేలే ప్రేమ కోరుటే బాధనాసించుటేలే ప్రేమ ప్రేమ కోరుకుంటూ
నిన్ను వీడకుంటే నన్ను మరచినే స్మరణలో నుండి పోనా, నన్ను మరచిని స్మరణలో నుండి పోనా, అదే కోరు నాకు వేరు చేయబోకు, ప్రేమవైన నీకు మరచిపో నీకు, మరచిపోను నిన్ను మరువలేను నిన్ను, మార నీకు నన్ను ఏ మరచి ఉన్నా, ప్రేమ కోరుతున్నా అదే నాకు మిన్నా, వేతల నడుమనున్నా మనసు వికలమైనా మరచిపోను నిన్ను మరువలేను నిన్ను, మార నీకు నన్ను ఏ మరచి ఉన్నా, ప్రేమ కోరుతున్నా అదే నాకు మిన్నా, ప్రేమ కోరుతున్నా అదే నాకు మిన్నా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. జయబాబు అండి జై బాబా అండి. ఒక 4 నిమిషాల్లో చిన్న పాట పుష్పలత పాడమ్మా. నువ్వు రామచందర్ కాదు, పుష్పలత పాడమ్మా. ఓ 4 నిమిషాల పాట, చిన్న పాట పాడు పుష్ప. జై పుష్ప బాబా. జై బాబా. అన్నా నువ్వు ఆర్తి పాడు కానీ రామచందర్. అవతార్ మెహర్ బాబా की जय. గుణమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాగన, గుణమా హృదయాంజలి నిమ్మనమునని కమ్మని పిలుపు, తీయని పాయని మధురితలు, నిమ్మనమునని కమ్మని పిలుపు, తీయని పాయని మధురితలు, నిరతము మాయని మెరుపు, శాశ్వతముగా దయానిధి, గుణమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాగన, గుణమా హృదయాంజలి నిధులకు నిధివౌ పెన్నిధి నీవే, అన్నిటికన్నా నిధులకు నిధివౌ పెన్నిధి నీవే, అన్నిటికన్నా నీవే, ఉన్నది నిన్ను దయానిధి, గుణమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాగన, గుణమా హృదయాంజలి నీ కృపలేనిదే నిన్ను గణలే, ఆకలిగొన్నార్తులరీతిని, నీ కృపలేనిదే నిన్ను గణలే, ఆకలిగొన్నార్తులరీతిని, సతతము నీకై విలపింతుమురా, సతతము నీకై విలపింతుమురా, కరుణను బ్రోవగదయ్యా దయానిధి, గుణమా హృదయాంజలి
మెహరు సనాతన పరమదయాళ గొనుమా హృదయాంజలి. అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జై బాబా. అప్పారావు గారు జై బాబా అండి. థ్యాంక్ యూ. ఎం నాగమరి గారు మీరు పాట మాట మీ ఇష్టం కానివ్వండి. జై బాబా అండి అప్పారావు గారు. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. ఇది అవతార్ మెహర్ లో వచ్చినదైనా కూడా మనం దగ్గరలో మౌనము వార్షికోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి బాబా వారు చెప్తున్నారు, ఇది అందరికీ తెలిసిన విషయమైనా కూడా ఇంకొకసారి తెలుసుకున్నందువల్ల బాబా ప్రేమలో ఇంకొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని మన స్పీకర్స్ చెప్తూనే ఉంటారు. జై బాబా. మనకు సన్నిహితంగా దగ్గరగా ఉండడానికి బాబా వారు మౌనం ఉన్నారని అని చెప్తూ వచ్చారు. అలానే మాటల కంటే మౌనం ఎంతో ఎక్కువగా మాట్లాడుతుందనే విషయాన్ని మీరు గ్రహించినప్పుడు నోటి మాటలు చేతిరాతుల కంటే 100 రెట్లు అధికంగా మీరు నా మౌనాన్ని స్వీకరిస్తారు. ఎందుకంటే ఆ సుదీర్ఘ మౌన సమయంలో మీ ప్రియతముని కొరకు తపించే మీ వంటి ప్రేమికుల హృదయాలన్నీ ప్రేమలో ఏకమవుతాయి. ఆంతరికంగా దగ్గరవడం, హృదయాలన్నీ ప్రేమలో ఏకమవుతాయి. అలానే ఆంతరికంగా దగ్గర అవడం అనేది మరింత తరచుగా జరుగుతుంది. ఈ మౌన సమయంలోనే ప్రేమ కోసం తప్పించే మీ హృదయ స్పందనలు నేను మరింత గాఢంగా అనుభూతి చెందడం సంభవిస్తుంది. మీరు తప్పించే ఆ ప్రేమ చివరికి తప్పకుండా మీ సొంతం అవుతుంది అంటున్నారు బాబా వారు. అలానే జూలై మాసం వచ్చిందంటే మనకు మన ప్రియతమ బాబా అవలంబించిన మౌనం మనందరికీ గుర్తుకొస్తూనే ఉంటుంది. 1925 జూలై 10వ తేదీన బాబా ప్రారంభించిన ఆ అఖండ మౌన వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆ తేదీన మనమందరం మౌనం పాటిస్తున్నాం. బాబా చేపట్టిన ఈ మౌనం తనకు లబ్ధి చేకూర్చే ఒక దీక్ష లాంటిది కాదు, తనకు ప్రయోజనాన్ని కలిగించే ఒక యోగా ప్రక్రియ కూడా కాదు, తనకు మేలు చేకూర్చే ఒక మతపరమైన కర్మకాండ కూడా కాదు. ఉన్నతోన్నతుడు పరిపూర్ణుడు అయిన ఆయన తన కోసం చేయవలసినది ఏమీ లేదు. విశ్వ మానవులందరినీ గమ్యం చేర్చి ఆత్మానుభవాన్ని ప్రసాదించడమే ఆయన చేయవలసిన పని. మన కోసమే వచ్చారు, మన కోసమే ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఈ మానవుల కోసమే అంటున్నారు బాబా వారు. తన విశ్వకార్యం కోసం చేపట్టిన బ్రహ్మాస్త్రమే మౌనం. బ్రహ్మాస్త్రం అంటున్నారు బాబా వారు. తాను మౌనం పాటించడానికి కారణం గురించి బాబా ఇలా చెప్పారనమాట. ప్రతి అవతారంలోనూ అవతార ప్రకటీకరణ జరగడానికి కొంతకాలం ముందు అవతారుడు ఉపవాసం చేయడం కానీ, మౌనం వహించడం కానీ, లేదా ఏదో ఒక ఆంతరిక క్రమశిక్షణ విధానాన్ని కానీ ప్రపంచ ప్రయోజనం కొరకు అవలంబించవలసి ఉంటుంది. ఏం చేసినా అది అవతారుడు తన స్వీయ ప్రయోజనం కోసం చేయడు. ఎందుకంటే అవతారుడు పరిపూర్ణుడు. ఆయనకు తన గురించి ఇక ఏ సాధన అవసరం లేదు. ఆయనకున్నది విశ్వాత్మక శరీరం కాబట్టి తన అవతార ప్రకటీకరణకు ముందు విశ్వ కళ్యాణార్థం ఏదైనా ఒక సాధనాన్ని ఆలంబనగా చేసుకొని తన విశ్వకార్యాన్ని నెరవేర్చుకుంటాడు. బుద్ధుడు ఎవరి చేతి వంట ఎప్పుడు భుజించేవాడు కాదు. జీసస్ 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఇప్పుడు నేను మౌనం అవలంబించాను అంటున్నారు. జీవిత లక్ష్యాన్ని, జీవిత గమ్యాన్ని మరచి మాయలో దారి తప్పిన మానవాళిని మేల్కొల్పి త్వరితగతిన వారిని శాశ్వతానందం అనే గమ్యానికి చేర్చడమే బాబా స్వీకరించిన మౌనం యొక్క ముఖ్య ఉద్దేశం. మెహర్ బాబా యొక్క దివ్యత్వం, అనంతత్వం ఎలా మనస్సుకు మాటలకు అతీతమైనదో ఆయన మౌనం కూడా అంతే. దాని గురించి వివరించడానికి కానీ విశ్లేషించడానికి కానీ మనము మేధస్సు మాటలు కూడా సరిపోవు అంటున్నారు బాబా వారు. ఏరోజు మండలి హాల్లో యాత్రికుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవారని మనం విన్నాం కదా. అలానే ఒక సందర్భంలో బాబా మౌనం గురించి, ఆయన మౌన విరమణ గురించి ప్రశ్నలకు ఇలా సమాధానం ఇచ్చారు. మేము బాబాని ఎప్పుడు మౌన విరమణం చేస్తాను అని 1954లో ఒక రోజు అడిగినప్పుడు ఆయన తన అక్షర పలకాలని
కింద పెట్టేసి ఇకపై నేను ఈ ఫలకాన్ని వినియోగించను అన్నారు. ఆయన మౌనాన్ని విరమించనున్నారని అనడానికి ఇది ఒక సూచన అని మేము అనుకున్నాం. కానీ అప్పటి నుండి ఆయన చేతి సంజ్ఞల ద్వారా సంభాషించడం మొదలు పెట్టారు. మౌనాన్ని గురించి ప్రస్తావిస్తూ ఆయన చెప్పేదల్లా ఎటువంటి బంధనం ఇది అని మాత్రమే, కానీ అది ఒక ఉద్దేశంతో కూడిన బంధనం, అది మన కోసమే. అయితే దీని నుండి ఒక శాశ్వతమైన ప్రయోజనం చేకూరింది. ఆయన ఒకరోజు మమ్మల్ని ప్రజలు కోపంగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు ఎందుకు అరుచుకుంటారు అని ప్రశ్నించారు. మేము ఎవరికి తోచిన సమాధానం వారు చెప్పాం. కానీ మా సమాధానాలు బాబాకు సంతృప్తి ఇవ్వలేదు. కనుక ఆయనే మాకు ఇలా సమాధానం ఇచ్చారు. ఒక వ్యక్తికి ఇంకొకరి మీద కోపం వచ్చినప్పుడు వారి మధ్య దూరం ఏర్పడుతుంది. అందుకే అరవడం అనేది ఒక శారీరక ప్రతిచర్యగా ఉంటుంది. దూరము పెరిగే కొద్దీ అరుపులు కూడా పెరుగుతాయి. ప్రేమ మాయమైపోతుంది. ఇప్పుడు ప్రేమలో ఉన్న ఇద్దరు వ్యక్తుల విషయాన్ని తీసుకుందాం. ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు ప్రేమించుకుంటుండగా వారు ఎలా మాట్లాడుకుంటారు అని ప్రశ్నించారు. వారు మెల్లగా మాట్లాడుకుంటారని బదిలిచ్చాం. అవును, మెల్లగా మాట్లాడుకుంటారు. వారి మధ్య ప్రేమ ఎంత ఎక్కువ ఉంటే వారి మాటల స్వరం అంత మృదువుగా ఉంటుంది. ప్రేమ ఇంకా గాఢమైతే మాటల అవసరమే ఉండదు. కేవలం ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. బాబాకు మనకు మధ్య ఉన్నది ఆ రక ప్రేమ కాబట్టి ఆయన మౌనం పాటించారు. అక్కడ మాటల అవసరం లేదు. ఆయన మనకు ఎంత సన్నిహితంగా ఉన్నారో తలుచుకుంటేనే చాలా సంతోషం కలుగుతుంది. ఆయన చెప్పినట్లుగా నేను మీ శ్వాస కంటే దగ్గరగా ఉన్నాను అనేది వాస్తవం. ప్రపంచం ఆయన సాన్నిధ్యాన్ని స్వీకరించకపోయినా ఆయనకు అది ప్రధానం కాదు. ఎందుకంటే ఆయనకు మాట్లాడవలసిన అవసరం లేదు. బాబా ఎవరినైనా కలిసినప్పుడు సంజ్ఞల ద్వారా సంభాషించినప్పటికీ ఆయన ప్రజల హృదయాలతో నేరుగా మాట్లాడేవారు అనేది 100% నిజం. ఆయన వారి హృదయాల లోతుల్లోకి చొచ్చుకొని పోయేవారు. మౌన దినోత్సవం చేసుకోవడం ఎలా ప్రారంభమైందో ఎరోజ్ గారు ఇలా చెప్తున్నారు. మెహరాబాద్ కు వచ్చే యాత్రికులలో చాలా మంది జూలై 10వ తేదీన మౌనం పాటించడం కొనసాగించాలా వద్దా అని అడుగుతున్నారు. అయితే పాటించాలా వద్దా అనేది వారి వారి వ్యక్తిగత విషయం. అయితే మనం డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్, జనవరి 1వ తేదీన న్యూ ఇయర్ జరుపుకున్నట్లే ప్రపంచం మొత్తం జూలై 10వ తేదీన మౌన దినోత్సవం పాటించే సమయం వస్తుందని నాకు అనిపిస్తున్నది. బాబా మౌన దినోత్సవం జరుపుకోవడం ప్రపంచమంతా వ్యాపించే సమయం వస్తుంది. ఆయనకు సన్నిహితంగా ఉన్నవారు సహజంగానే ఆ రోజున మౌనం పాటించాలని కోరుకుంటారు. నిజానికి ఆ రోజున మౌనం పాటించాలనే ఆదేశం బాబా నుండి నేరుగా వచ్చింది. మొదట్లో మేము మౌన దినాన్ని ఒక ప్రత్యేకమైన రోజుగా పరిగణించలేదు. చాలా సంవత్సరాల తర్వాత జూలై 10వ తేదీన బాబా మౌనం పాటించడం మొదలు పెట్టారనే విషయాన్ని ఎవరో ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆ రోజు ఉపవాసం పాటించడం ద్వారా ఆ రోజును గుర్తు చేసుకోవాలని బాబా మామూలుగా సూచించారు. జూలై 10వ తేదీ మౌన దినం అని ఆ రోజున ఉపవాసం పాటించాలని బాబా ప్రేమికులకు గుర్తు చేస్తూ ఆది సీనియర్ గారు ముందుగానే సర్క్యులర్లను పంపేవాడు. ఉపవాసం అంటే 24 గంటల ఉపవాసం. కేవలం టీ మాత్రమే అనుమతించబడింది. కొన్నాళ్లకు బాబా మరొక ఆదేశం ఇస్తూ ఎంపిక చేసుకునే అవకాశం ఇచ్చారు. 24 గంటల ఉపవాసమా లేక 24 గంటలు మౌనం పాటించడమా అని. ప్రేమికులు సంతోషించి మౌనం పాటిస్తామన్నారు. బాబాకు సన్నిహితంగా ఉన్న చాలా మంది ఆ రోజు మౌనం పాటించడం మొదలు పెట్టారు. కొందరు ఉపవాసం చేయడం ఎంచుకోగా మరికొందరు మౌనం పాటించడం ఎంచుకున్నారు. అయితే ఆ రెండింటిని పాటించలేని వారు కొందరున్నారు. తాము సైన్యంలో ఉన్నందువల్ల మాట్లాడవలసిన అవసరం గల బాధ్యతాయుతమైన పదవులలో ఉన్నామని మౌనం పాటించలేమని అన్నారు. తాము ఎదుర్కొంటున్న కష్టాల గురించి బాబాకు వార్తలు వస్తూ ఉండేవి. ఉపవాసం, మౌనం ఈ రెండు తమకు సాధ్యం కావడం లేదని వివరిస్తూ లేఖలు వ్రాసేవారు. సైన్యంలో ఉండేవారు. బాబా ప్రేమగా పర్వాలేదు, సరే అలాగే కానివ్వండి అనేవారు. అయితే ఒకానొక సమయంలో బాబా ఇలా అన్నారు, మీరందరూ ఉపవాసం పాటించడమో లేదా మౌనం వహించడమో తప్పక చేయాలి అన్నారు.
ఇందులో ఎంపిక చేసుకునే అవకాశం లేదు. అందువలన బాబాను అనుసరించే ప్రేమికులు ఉపవాసం పాటించడము లేక మౌనం పాటించడము చేసేవారు. ఆ తర్వాత 60వ దశాబ్దం చివరిలో బాబా తాను ఎన్నో ఏళ్లుగా మౌనం పాటిస్తున్నందున మౌన దినం ఎంత ముఖ్యమైనదో ప్రస్తావించేవారు. ఆయన ఇలా తెలియచేశారు, ఇది ఎవరి మౌనమో కాదు, దైవీ మానవుడు స్వయంగా చేసిన మౌనం. కాబట్టి మీరు కూడా ఆ ఒక్కరోజు మౌనం పాటించడం ఉత్తమం. ఆ విధంగా ఆయన మనకు ఒక కానుక ఇవ్వడం ప్రారంభించారు. ఆయన అఖండ మౌనంలో మౌన దినోత్సవంలో పాల్గొనేందుకు అనుమతించారు. ఆయన భౌతిక సమక్షంలో కూడా మేము మౌనం పాటించాం. మేము మౌనం పాటించవలసిందే, వేరే మార్గం లేదు. ఉపవాసం కానీ ఇంకేదైనా చేయడం కానీ మాకు కుదరని పరిస్థితి. కొన్ని సంవత్సరాలుగా మండలి ఆ రోజున మౌనం పాటిస్తూ వచ్చింది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన ప్రేమికులకు మౌనం పాటించడమా లేక ఉపవాసం చేయడమా అని ఎంపిక ఇవ్వబడింది. ఆ తర్వాత సంవత్సరాలలో ఉపవాసం ఉండడం కంటే అందరూ మౌనం పాటిస్తే మంచిదని బాబా తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. 1934లో సమావేశమైన ప్రేమికులతో బాబా ఇలా అన్నారు, మే 18వ తేదీన మీరందరూ 12 గంటల మౌనం పాటించాలని నేను కోరుకుంటున్నాను. నా ఒక్కరోజు మౌనం మీరు చేసే 1000 రోజుల మౌనానికి సమానం. ఈ మౌనం అంతర్గతంగాను బాహ్యంగాను ఉండాలి. బాహ్య మౌనం సులభం, కానీ అంతర్గత మౌనం కష్టం. అంతర్గత మౌనం అంటే మీ మనస్సును 12 గంటల పాటు మౌనంగా ఉంచాలి. మీరు నాలుకతో మాట్లాడినప్పుడు అది మాటల ద్వారా సంభాషించడం అవుతుంది. పెదవులు మోయబడి మాట్లాడకుండా ఉంటే అది బాహ్య మౌనం. మనస్సుకు కూడా ఒక నాలుక ఉంది, దానితో అది మాట్లాడుతుంది. మనస్సు నిరంతరం పనిచేయడం అంటే మనస్సు మాట్లాడడం వంటిదే. ఒక ఆలోచన పుట్టడం కూడా అంతర్గతంగా మాట్లాడడం లాంటిది. అందువల్ల మనసు యొక్క పెదవులు మోయబడాలి. 12 గంటల పాటు మనసును మౌనంగా ఉంచడం అంటే 12 గంటల పాటు ఏమీ ఆలోచించకుండా ఉండడంతో సమానం. మనసు 12 సెకండ్లకు మించి ఆలోచించడం ఆపదు. ఎవరైనా ఎరుకతో మనసులో ఆలోచనలను కనీసం 12 సెకండ్లు అయినా మౌనంగా ఉంచగలిగితే వారు చాలా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని పొందినట్లే. కొన్నిసార్లు ఒక్క క్షణం లేదా అంతకంటే ఎక్కువసేపు మనస్సు ఖాళీ అయినట్లు అనిపించవచ్చు. అయితే దాని అర్థం మనస్సు పని చేయడం ఆగిపోయినట్లు కాదు. మనస్సును ఆలోచించకుండా ఆపడం లేదా దానిని ఆలోచింప చేస్తూ ఒకే విషయంపై దృష్టి పెట్టేలా చేయడం రెండు ఒకటే. ఒకవేళ మనసును ఆలోచించకుండా ఆపలేకపోతే ఒక నిర్దిష్ట వస్తువుపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా ప్రయత్నించడమే ఉత్తమ పరిష్కారం. 18వ తేదీ ఉదయం 7 గంటలకు బాహ్య మౌనం ప్రారంభమై రాత్రి 8:30 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఉదయం 8:30 నుండి 11:30 వరకు అంతర్గత మౌనం ప్రారంభమవుతుంది. ఇది కష్టమైనదే. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుండి కొనసాగుతుంది. మీరు కావాలనుకుంటే ఆ మౌన సమయంలో ఏకాంతంగా కూర్చోవడానికి కొండపై ఉన్న ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళవచ్చును. ఈ మౌనం యోగుల అంతర్గత మౌనం లాంటిది కాదు. ఇది మీ కోసమే కూడా కాదు, ఇది నా పని కోసం. ఈ కార్యక్రమానికి గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు విశిష్టత ఉన్నాయి. మీ హృదయాంతరాలలో నుండి చిత్తశుద్ధితో చేసే ఈ ఒక్కరోజు కార్యం ఒక సాధువు చేసే 50 సంవత్సరాల తపస్సులు, వ్రతాలు మరియు ఉపవాసాలకు సమానం అవుతుంది. ఎందుకంటే యుగావతారుడు స్వయంగా ప్రపంచం కోసం చేసే పనిలో మీరు పాల్గొనాలని కోరుకుంటున్నాను. మీకోసం చేస్తున్న కార్యానికి ఇది ఇప్పుడు పరాకాష్ఠ అవుతుంది. నేను అందరికీ నొక్కి చెప్పదలుచుకున్నది ఏమిటంటే, దీనిని ప్రేమతో మరి విఫలమవుతామేమో అనే భయం లేకుండా చేయండి. మనస్ఫూర్తిగా చేస్తే వైఫల్యం ఉండదు. ఎందుకంటే దీనిని మీ చేత చేయించేది నేనే. ఆ బాధ్యత నాపైనే ఉంది. మీరు ఫలితం గురించి చింతించవద్దు. ఒకవేళ ఈ పనిని మీ అంతట మీరే చేస్తే అది చాలా శ్రమతో కూడిన ప్రక్రియ అవుతుంది. ఈ ఆలోచనను మీ మనస్సులో ప్రధానంగా ఉంచుకోండి.
నేను దీనిని బాబా కోసం చేయాలి, నా ఉన్నతి కోసం కాదు అనుకోండి. బాబాపై ఉదంతంలో ప్రేమికులతో మౌనం పాటింపచేయడం చూస్తే జూలై 10వ తేదీ మౌనం యొక్క ప్రాధాన్యత మరింత బాగా అర్థమవుతుంది. బాబా స్వయంగా ఆ రోజు మౌనం పాటించమని చెప్పారంటే ఆయన అఖండ మౌనంలో మనకు పాల్గొనే అవకాశం ఇస్తున్నట్లే. మన ప్రియతమ బాబా మౌనం గురించి ఇచ్చిన వివరణలు తెలుసుకున్నాం కదా. అలాగే మన ప్రేమికులు మౌన దినం రోజున ఏం చేయాలో ఈరోజు మాటల ద్వారా తెలుసుకున్నాం. రాబోయే జూలై 10వ తేదీన మనమందరం మౌనాన్ని ఆచరించి ఈ అమూల్యమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. సాధారణంగా మనం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం, కానీ ఆ మాటలన్నీ చాలా వరకు మన స్వార్థం కోసమే అయి ఉంటాయి. కాబట్టి ఈ ఒక్క రోజైనా బాబా మౌనాన్ని గుర్తు చేసుకుంటే మన బాహ్య మౌనంతో పాటు సాధ్యమైతే అంతర్గత మౌనాన్ని, మనసులోని ఆలోచనలు ఆపడం కూడా సాధన చేద్దాం. అలా చేసినప్పుడే మన ప్రియతమ మెహర్ బాబా అంత సుదీర్ఘ కాలం పాటు మౌనాన్ని పాటించడం ఎంత కష్టసాధ్యమైన విషయమో మనకు కొద్దిగానైనా అర్థమవుతుంది. ఆయన మౌనం అత్యంత విలక్షణమైనది, అద్వితీయమైనది, యథార్థమైనది. ఏవైనా మౌనంలోనే ఇవ్వబడతాయి, మౌనంలోనే స్వీకరించబడతాయి అని బాబా పదే పదే చెప్పారు. మన బాహ్య సంభాషణలతో పాటు వీలైతే అంతర్గత ఆలోచన అంటే మానసికంగా సంభాషణలు కూడా ఒక్క రోజైనా ఆపుదాం. అందుకే ఆ పవిత్రమైన రోజున ఆ మౌన స్వరూపునికి మన వంతుగా నిజమైన ప్రేమను, నిశ్శబ్దాన్ని కానుకగా సమర్పించడానికి ప్రయత్నం చేద్దాం. అలానే భగవంతుని మొదటి మాట నేనెవరిని, భగవంతుని చివరి మాట నేను భగవంతుడు. దైవీ మానవుడు మౌన విరమణ చేసినప్పుడు ఉచ్చరించే ఆ పదం నా అనంతమైన మౌనం యొక్క ధ్వని, నా అనంతమైన మౌనం యొక్క ధ్వని అవుతుంది అని మెహర్ బాబా చెప్పారనమాట. జై బాబా. చాలా మంచి విషయాలు బాబా వారు వివరించుకుంటా వచ్చారు. అలానే మనకి అవకాశం బాబా వారు ఇచ్చినందుకు బాబా వారికి ధన్యవాదాలు తెలుపు జై బాబా అండి నాగమణి గారు. విన్నందుకు తెలుపుకుంటూ ఏదైనా తప్పులు ఉంటే అందరూ క్షమించవలసిందిగా కోరుచున్నాను. జై బాబా అండి. అప్పారావు గారు. జై బాబా. బాబా జై బాబా అండి నాగమణి గారు. జై. చక్కటి విషయాలు చెప్పారు మౌనం గురించి. తప్పులు అనేది మనం అనుకోవద్దు, బాబా కార్యక్రమం కాబట్టి ఆయన చూసుకుంటాడు, మన తప్పులని అనుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా చెప్పారు. జై బాబా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు రామచందర్ గారు హారతి పాడాలండి. రామాయణపేట రామచందర్ గారు హారతి పాడండి. జై బాబా అండి. జై బాబా. हुआ लहर से ये है जिसकी सृष्टि का निर्माण, उसकी दैवी अनंतता का कैसे हो अनुमान। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मावो मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। प्रेम दीप में दिया जलाओ, निभिड़ा अंधेरा मिटता पाओ, अपना सब कुछ तुम ही चढ़ाओ, अपना सब कुछ तुम्हें चढ़ाओ, तुम मुझको सरसाओ, मेहर प्रभु आरती अपनाओ, मेहर प्रभु आरती अपनाओ। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी,
हे करुणाकर लीलाधारी, हे करुणाकर लीलाधारी, तुम करना बरसावो मेहर प्रभु, आरती अपनावो मेहर प्रभु, आरती अपनावो मेहर प्रभु, आरती अपनावो। बने हारती जीवन मेरा, बने आरती जीवन मेरा, आदि अंत का लय हो घेरा, खुले नयन और धिके सवेरा, खुले नयन और दिखे सवेरा, तुम मुझ में सजावो मेहर प्रभु, आरती अपनावो मेहर प्रभु, आरती अपनावो। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मावो मेहर प्रभु, आरती अपनावो मेहर प्रभु, आरती अपनावो मेहर प्रभु, आरती अपनावो। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। జై బాబా అప్పారావు గారు, అందరికీ జై బాబా. ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి మెహర్ బాబా గారికి ధన్యవాదములు. మీ అందరికి కూడా జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరూ చక్కటి సంకేతాలతోటి, మంచి స్పీచ్ తోటి, మంచి హార్ట్ తోటి ఈరోజు కార్యక్రమం ముగిసింది. అందరికీ ధన్యవాదాలు. జై బాబా అండి, అందరికీ ధన్యవాదాలు. లక్ష్మి గారు అంటే ఎవరండి? కొత్తగా పేరింటున్నాను దీంట్లో నేను. లక్ష్మి గారు ఎక్కడ? ఎం నాగమణి గారు, ఈ లక్ష్మి గారు